మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీరు వస్తున్నారని ఇంట్లోనే ఉందాం అనుకున్నాను, కానీ స్పెషల్ క్లాస్ ఉంది నాన్న, వెళ్ళక తప్పలేదు. సారీ నాన్న. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా? చదువు ముఖ్యం. వచ్చిన వాడిని ఎలాగూ ఇంట్లోనే ఉంటాను కదా, ఇందాకటి నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు వచ్చావు, చాలా సంతోషంగా ఉందిరా. నేను మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా కళ్ళ నేను చూసుకున్నట్టుందిరా. నాకెంత తృప్తిగా ఉందో. నాన్న, బాలు, తరుణ్ అన్నయ్య రా అన్న. ఓ, ఈ మధ్యనే పరిచయం అయ్యాడు నాన్న. అలాగా? చాలా మంచివాడు నాన్న, నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు. ఓ, నమస్కారం బాబు. నమస్కారం అంకుల్. హాయ్ అన్నయ్య. హాయ్ అమ్మా. రా బాబు, వచ్చి కూర్చో. మీరు హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. నేను తర్వాత ఎప్పుడైనా వస్తానులేండి. ఏం పర్లేదు అన్నయ్య, కూర్చోండి. రండి అన్నయ్య, రండి. బాయ్ బాలు. ఏం పర్లేదు అన్నయ్య, కూర్చోండి, వాటర్ తాగుదురు గాని. రండి. రా బాబు. రండి అన్నయ్య. సరే, రండి. రా. బాబు కూర్చో బాబు. నాన్న, మీరు కాసేపు కబుర్లు చెప్పుకోండి, నేను భోజనం రెడీ చేస్తాను. సరే అమ్మా. బాలు, ఎలా చదువుతున్నావురా? ఏం చేస్తున్నావురా? దాన్ని అందం చంపేస్తుందక్క. అడుగక్క, వెళ్ళి బావని మా పెళ్లి గురించి అడగక్క. రే, వచ్చి అరగంట కాలేదు, కాస్త ఓపిక పట్టరా నాయనా. మనం తొందరపడితే ఆయన తన్ని తరిమేస్తాడు మనిద్దరిని. నేను అడుగుతాను కదా, నీకు మాటిచ్చాను కదా, నన్ను నమ్మరా? మరీ తొందర ఎక్కువైతే మొదటికే మోసం వస్తుంది. కాస్త బండి స్లో చెయ్యరా. ధరని నలా చూస్తూ ఉండలేకపోతున్నానక్క. పిచ్చివాగుడు వాక్కు, ముందు వెళ్ళు. అక్క, మనం ప్రైవేట్ డిటెక్టివ్కి డబ్బులు ఇచ్చాం కదా, ఆమె 2 రోజుల్లో మన నాన్న ఎవరో ఎంక్వైరీ చేసి చెప్తాననింది కదా, ఆమెని మనం నమ్మచ్చంటావా? అరే, ఆన్లైన్లో ఆ ఏజెన్సీ రివ్యూస్ అన్ని చదివానురా, చాలా బాగున్నాయి. ఖచ్చితంగా కనిపెట్టేస్తుందని నాకు నమ్మకం ఉందిరా.
నీకు నమ్మకం ఉంటే ఓకే. నాకేదో చిన్న డౌట్ వచ్చాడుగా. లేదురా, డెఫినెట్ గా కనిపెట్టేస్తుంది. పదరా. మధు చిన్నాలు నీ పిల్లలు కాదని వాళ్ళ దగ్గరే తెలుస్తాను పదా. మీరెవ్వరూ ఆ ఇంట్లో ఉండకూడదు. ఆ ఇంట్లోనే కాదు ఊర్లోనే ఉండకూడదు. పెట్టే బేడ సర్దుకొని కాందీ సీకుల్లాగా పొలిమేర దాటుకొని వెళ్ళిపోవాలి. ఈ నిజం మా దగ్గర దాయాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ డెసిషన్స్ అన్ని నువ్వే తీసుకుంటావా? మాతో డిస్కస్ చేయవా? ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేయాలని నీకు కనిపించలేదా? నీ లైఫ్ లో ప్రతిదీ సీక్రెటేనా? అడిగినప్పుడు ఆన్సర్ ఉండదు, తర్వాత అంతుపట్టని ప్లాన్స్ వేస్తుంటావు. ఇదేనా నీ పిల్లల మీద నువ్వు చూపించే ప్రేమ? ఏమైంది మధు? ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నావేంటి? ఇంకా ఏం కావాలమ్మా? నువ్వు దాస్తే దాగిపోతుంది అనుకుంటున్నావా? మాకు నిజం తెలిసిపోయింది. ఆ శక్తి కాల్ చేసి నిజం మొత్తం మాకు చెప్పింది. నువ్వు దాచిందేంటో దాచి చేస్తుందేంటో మాకు అర్థమయ్యేలా ఫోన్ చేసి మరీ చెప్పింది. శక్తి వీళ్ళకి నిజం చెప్పేసిందా? వీళ్ళని రెచ్చగొట్టి నా బతుకు నాశనం చెయ్యాలని. ఏం చెప్పిందిరా? ఏం చెప్పింది? ఏం నిజం దాచానని మీకెక్కించింది? దాని మాటలు నమ్మకండి. ఆవిడ గారు ఎలాంటి వంచుకరాలో మీకిద్దరికి బాగా తెలుసు కదా. ఆవిడ గారి సుప్పనాతి మాటలు మీ చెవిన పడితే ఎలారా? ఆవిడని నమ్మితే మీరే నష్టపోతారు. నమ్మకుండా ఎలా ఉండమంటావు? నువ్వే ఒప్పుకున్నావంట కదా, నీ నిర్ణయం చెప్పావంట కదా.